హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్మిత ఆస్ట్రో. సింహరాశి వారి జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, రోజువారీగా ఎదురవుతున్న అనుభవాలు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం వీయక మానదు. సింహం ఎప్పుడూ ఒంటరిగానే వేటాడుతుంది. తన దారి తాను చూసుకుంటుంది. ఎవరి మీద ఆధారపడదు, ఎవరి ముందు తల వంచదు అని మనందరికీ తెలుసు. సమాజంలో మీ వ్యక్తిత్వం కూడా సరిగ్గా అలాంటిదే. కానీ అదే సింహాన్ని వెనుక నుంచి వచ్చి దెబ్బ కుట్టాలని చూసే నక్కల గుంపు ఒక పక్క పొంచి ఉంది అనే విషయం మీకు తెలుసా? ఈ వీడియో థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు. ఎవరబ్బా నన్ను కాళ్ల కింద వేసి తొక్కేయాలని చూస్తున్నారు? నన్ను పూర్తిగా నాశనం చెయ్యాలని కుట్రలు పన్నుతున్న ఆ వ్యక్తులెవరు? అందులో ఆ మహిళ ఎవరు అని మీ మదిలో ఎన్నో ప్రశ్నలు సుడిగుండంలా మెదులుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ముందుగానే చెప్పాలి. ఇక్కడ పేర్లు అంటే ఒక వ్యక్తి అసలు పేరు కాదు. జ్యోతిష్యపరంగా ఎలాంటి వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలో సూచించే సంకేతాల గురించి మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయాలు కేవలం మిమ్మల్ని భయపెట్టడానికో లేక ఎవరో ఒక నిర్దిష్టమైన వ్యక్తిని వేలు చూపించి నిందించడానికో ఎంతమాత్రం కాదు. జ్యోతిష్య శాస్త్రపరంగా ప్రస్తుత గ్రహాల గోచారం మీ పట్ల ఎలా ఉంది, మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనలో రోజురోజుకు కనిపిస్తున్న మార్పులేమిటి, వారి ప్రవర్తన మీ జీవితంపై ఎలా ప్రభావం చూపే అవకాశం ఉందో అనే విషయాలను మనం అత్యంత లోతుగా, విపులంగా విశ్లేషించుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు మనకు అత్యంత ఆప్తులు, మనవాళ్ళు అనుకున్న వారే మనతో పాటే ఉంటూ మన అపజయాలకు ప్రధాన కారణమవుతారు. ఆ చీకటి కోణాలేమిటో, ఆ అదృశ్య శత్రువులెవరో తెలియాలంటే ఈ వీడియోను మీరు ఎవరూ లేనప్పుడు, ప్రశాంతంగా, ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. నలుగురిలో ఉన్నప్పుడు చూస్తే బహుశా నేను చెప్పే విషయాల తీవ్రత మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఏకాంతంగా విన్నప్పుడే నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలతో ఎంతలా సరిపోలుతుందో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ చుట్టూ అల్లిన ఒక అదృశ్య వలయం గురించి మీరు పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు. అప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఈ అత్యంత కీలకమైన, మీ జీవితాన్ని మలుపు తిప్పే విషయాల గురించి మరింత లోతుగా చర్చించుకునే ముందు నాదొక చిన్న మనవి. ఈ వీడియోను దయచేసి లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ సమాచారం మరింత మంది సింహరాశి వారికి చేరుతుంది. యూట్యూబ్ అల్గారిథం దీన్ని 10 మందికి చూపిస్తుంది. తద్వారా వారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వారు కూడా తమ జీవితంలో జరుగుతున్న పరిణామాలను పసిగట్టి ముందస్తుగా అప్రమత్తంగా ఉంటారు. ఒకరికి మంచి చేసే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. తద్వారా భవిష్యత్తులో నేను పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో, జ్యోతిష్యపరమైన హెచ్చరికలు, మార్గదర్శకాలకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. భగవంతుని ఆశీస్సులు, పరమశివుని అపారమైన దయ, కరుణ మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి విషయం, ప్రతి మాట మీ జీవితానికి ఒక గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుంది. కాబట్టి మధ్యలో ఎక్కడ ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి అక్షరం వరకు పూర్తిగా చూడండి. సగం సగం చూసి వదిలేస్తే ఈ వీడియోలోని ముఖ్యమైన అంశాలు మీకు మిస్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మీరు పూర్తి సమాచారాన్ని గ్రహించలేరు. సింహరాశి వారికి పుట్టుకతోనే ఒక రకమైన రాజసం ఉంటుంది. వారి ఎక్కడున్నా ఆ ప్రదేశానికే ఒక నిండుదనం వస్తుంది. ఎవరి దగ్గర దేహి అని చెయ్యి చాపకూడదు, తల వంచకూడదు. మన దగ్గర ఉన్నంతలో 10 మందికి సాయం చేయాలి. నలుగురిలో గొప్పగా, ఆదర్శవంతంగా బతకాలి అనే నిస్వార్థమైన గొప్ప మనసు మీది. మీ జేబులో 100 రూపాయలుంటే అందులో 50 రూపాయలు అవసరం ఉన్నవాడికి ఇచ్చేసే ఉదార స్వభావం మీలో ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉండి మీ దగ్గరకు వస్తే మీ కష్టాలను పక్కన పెట్టి మరీ వారికి అండగా నిలబడతారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో గ్రహస్థితులు మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన, ఎవరూ ఊహించని మార్పులను, అత్యంత క్లిష్టమైన సవాళ్లను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా బంధాలు, బాంధవ్యాల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మీరందరినీ చాలా సులభంగా నమ్ముతారు. మీ ముందు ఎవరైనా నవ్వుతూ 2 మంచి మాటలు మాట్లాడగానే వారిది నిజమైన స్నేహమని, మీ మంచి కోరేవారు అని మీ సున్నితమైన మనసులో వారికొక ఉన్నతమైన స్థానం ఇచ్చేస్తారు. కానీ దయచేసి ఒక కఠోరమైన నిజాన్ని గుర్తుపెట్టుకోండి. మీ వైపు చూసి నవ్వే ప్రతి చిరునవ్వు వెనుక నిజమైన ప్రేమ లేదా స్నేహం ఉండకపోవచ్చు. అలాగే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడే ప్రతి ప్రశంస వెనుక ఖచ్చితంగా మంచి ఉద్దేశమే ఉంటుందని మీరు గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు.
మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను, మీ కీర్తి ప్రతిష్టలను చూసి ఏమాత్రం ఓర్వలేకపోతున్నారు. వారిలో విపరీతమైన అసూయ, మీతో ఎలాగైనా పోటీ పడాలనే గుడ్డి పంతం, ఎప్పటికైనా మిమ్మల్ని కిందకు లాగి మీ స్థానాన్ని ఆక్రమించాలనే ఒక విధమైన స్వార్థం దాగి ఉన్నాయి. మీరు ఎదుగుతుంటే చూసి మనస్ఫూర్తిగా ఆనందించేవారు కేవలం మీ తల్లిదండ్రులు లేదా అత్యంత ఆప్తులు మాత్రమే అయ్యుంటారు. కానీ మీతో పాటే నడుస్తూ, మీ నీడలా ఉంటూ మీకు తెలియకుండానే మీకు అపకారం చేయాలని చూసేవారే ఇప్పుడు మీ చుట్టూ ఎక్కువగా తయారయ్యారు. ఈ నిజాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే మీ భవిష్యత్తుకు అంత మంచిది. గ్రహాల అనుకూలత లోపించినప్పుడు మన సొంత వాళ్లే, మనం ఎవరికైతే ప్రాణమిస్తామో వారే మనల్ని తీవ్రంగా అపార్థం చేసుకుంటారు, మనకు బద్ధ వ్యతిరేకులుగా మారతారు. ఏ తప్పు చెయ్యకపోయినా నిందలు మోయాల్సి వస్తుంది. మీ సహజమైన మంచితనాన్ని వారు మీ బలహీనతగా తీసుకుంటున్నారు అనే వాస్తవాన్ని మీరు త్వరగా గుర్తించాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. అదేమిటంటే, మీరు రోజూ వ్యవహరించే వ్యక్తులలో ఒక మహిళ వ్యవహారంలో మీరు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి అడుగులు వేయాలి. ఇక్కడ మహిళ అంటే ఎవరో ఒక నిర్దిష్టమైన వ్యక్తి అని, ఫలానా పేరు గలవారే అని నేను వేలు పెట్టి చూపించడం జ్యోతిష్య శాస్త్ర సమ్మతం కూడా కాదు. కానీ జ్యోతిష్య సంకేతాల ప్రకారం, గోచార రీత్యా మీ గ్రహాలు సూచిస్తున్న దాని ప్రకారం చూస్తే ఒక మహిళతో జరిగే అపార్థాలు లేదా విభేదాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆమె మీ కుటుంబ సభ్యులలో ఒకరు కావచ్చు, మీకు దగ్గరి బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ స్నేహితుల బృందంలో ఉండొచ్చు, లేదా మీతో పాటు ప్రతిరోజు కలిసి పనిచేసే ఆఫీసులో తోటి ఉద్యోగిని అయినా కావచ్చు. ఆమె మీతో చాలా మధురంగా, తీయగా, అత్యంత కడుపుగోలుగా మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు. కానీ ఆమె మాటలను పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. మీ బలహీనతలేమిటి, మీ కుటుంబంలో ఉన్న లోపాలేమిటి, మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి అనే విషయాలను మాటల సందర్భంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం జరగవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను అనవసరంగా పంచుకోకుండా ఉండడం మంచిది. మీరు ఏదో ఒక సందర్భంలో ఎమోషనల్ అయి పంచుకున్న విషయాలు రేపు నలుగురిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని తీసుకురావచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు, వ్యక్తిగత సంభాషణలు జరిపేటప్పుడు, లేదా కలిసి ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం భావోద్వేగాలతో ప్రవర్తించకండి. మీ సున్నితమైన మనసుకు బదులు మీ తీక్షణమైన బుద్ధిని ఉపయోగించి వివేకంతో ఆలోచించి అడుగులు వేయండి. ఎవరైతే మీ ముందు ఒకటి, మీ వెనుక ఒకటి మాట్లాడుతున్నారో అలాంటి వారిని పసిగట్టే తెలివితేటలు మీకు సహజంగానే ఉంటాయి. కాబట్టి వారికి తగినంత దూరంలో ఉండడం మీకు అన్ని విధాలా శ్రేయస్కరం. ఏదైనా సలహా అడిగితే పైపైన చెప్పి తప్పుకోండి, కానీ వారి సమస్యను మీ నెత్తిన వేసుకోకండి. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈరోజు చేసే చిన్న నిర్లక్ష్యం రేపు మీ పరువుకి, మీ స్థానానికి లేదా మీ కెరియర్కి పూడ్చలేని పెద్ద నష్టాన్ని తీసుకురావచ్చు. జీవితంలో మనం ఎవరిని పూర్తిగా నమ్మాలి, ఎవరితో హద్దులు పెట్టుకోవాలి అనేది సింహరాశివారు ఈ సమయంలో తప్పనిసరిగా నేర్చుకుని తీరాలి. మీరు అందరికీ అన్నీ దాచుకోకుండా చెప్పేస్తారు. మీలో ఎలాంటి దాపరికలు ఉండవు. కానీ ఈ ప్రపంచం మీలాంటి స్వచ్ఛమైన మనసున్న వాళ్లకు తగినది కాదని ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి. ముందుగా మీ కుటుంబ వ్యవహారాలను తీసుకుంటే ఇంట్లో ప్రశాంతత లోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరివో బయటివారి మాటలు విని, ఏవో లేనిపోని చాడీలు విని మీ సొంత వాళ్లే మీతో తీవ్రమైన గొడవలకు దిగవచ్చు. మీరు కుటుంబం కోసం, వారి భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఎంత కష్టపడినా మీ మంచి మనసును వారు ఏమాత్రం అర్థం చేసుకోలేని దుర్భర పరిస్థితి నెలకొంటుంది. మీరు ఏ మంచి పని చేసినా, ఎంత ప్రేమను పంచినా అందులో అడుగడుగునా తప్పులు వెతకడమే చేస్తారు. ఇన్నాళ్ళు మాకేం చేశావు అని సూటిపోటి మాటలతో మీ మనసును గాయపరుస్తారు. ఇలాంటి విసుగు పుట్టించే, గుండెను రంపంతో కోసే సమయంలో మీరు తీవ్రమైన కోపానికి గురవడం సహజమే. కానీ మీరు కోపపడితే, మీరు నోరు జారితే సరిగ్గా ఆ అవకాశాన్ని వాడుకుని మిమ్మల్ని నలుగురిలో మరింత చెడ్డవారిగా చిత్రించడానికి ఆ వ్యక్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి కుటుంబంలో అపార్థాలు వచ్చినప్పుడు మౌనాన్ని, అనంతమైన సహనాన్ని మాత్రమే మీ ఆయుధాలుగా చేసుకోండి. వాదనలు పెంచుకోవడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా మీ మానసిక ప్రశాంతత దూరమవుతుంది. మౌనంగా ఉంటే కాలమే అన్నింటికీ సరైన సమాధానం చెబుతుంది. అదేవిధంగా స్నేహాల విషయానికి వస్తే, మీరు ప్రాణానికి ప్రాణంగా భావించే స్నేహితులు మీ అవసరానికి ఆదుకోనప్పుడు అలాంటి స్నేహితులు మీకు ఎందుకు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు కఠినంగా ప్రశ్నించుకోండి.
జీవితంలో ఎప్పుడైనా మీకొక చిన్న కష్టం వచ్చి సాయం అడిగితే రకరకాల కట్టుకథలు, సాకులు చెప్పి చేతులెత్తేసేవారు మీ పార్టీలకు, మీరిచ్చే విందులకు, వినోదాలకు మాత్రం అందరికంటే ముందు వాలిపోతారు. మీరు ఖర్చు పెడుతుంటే మీ వెన్నంటే ఉండే అలాంటి నకిలీ స్నేహితులను మీ జీవితం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టండి. ప్రతి ఒక్కరికి మీ జీవితంలో ఒక ఖచ్చితమైన హద్దు గీయండి. ఆ గీత దాటి ఎవరిని మీ వ్యక్తిగత విషయాల్లోకి, మీ కుటుంబ వ్యవహారాల్లోకి, మీ ఆర్థిక లావాదేవీల్లోకి తలదూర్చనివ్వకండి. అందరితో సరదాగా మాట్లాడండి, నవ్వండి, కానీ మీ అంతరంగాన్ని మాత్రం ఎవరికీ తరచి చూపకండి. మీ జీవితానికి మీరే రారాజు అని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ సింహాసనం మీద మరొకరిని కూర్చోనివ్వకండి. స్నేహం అనేది పరస్పరం సహకరించుకునేలా ఉండాలి, కానీ ఒకరిని మరొకరు వాడుకునేలా ఉండకూడదు. ఇది చాలామంది అస్సలు గుర్తించరు. కానీ మీ వృత్తి మరియు వ్యాపార రంగాలలో కూడా ఈ కపట వ్యక్తుల ప్రభావం తీవ్రంగానే ఊహించని విధంగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేసేవారైతే ఆఫీసులో మీ ప్రతిభను, మీ పనిని, మీ కష్టాన్ని వేరొకరు తమ ఖాతాలో వేసుకుని పై అధికారుల దగ్గర మంచి పేరు కొట్టేయాలని అనునిత్యం చూస్తుంటారు. మీరు రాత్రంతా మేల్కొని కష్టపడి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఉదయం వచ్చి బాస్ ముందు ఇది నేను చేశాను అని చెప్పే అవకాశవాదులు మీ చుట్టూ ఉన్నారు. పైగా మీ బాస్ దగ్గర మీకు చెడ్డ పేరు తీసుకురావడానికి అసత్యాలు, లేనిపోని చాడీలు చెప్పేవారు మీ చుట్టూనే తయారవుతారు. బహుశా వారు మీకు రోజూ ఎదురుపడేవారే కావచ్చు, మీతో కలిసి భోజనం చేసేవారే కావచ్చు. మీ ముఖం మీదే అద్భుతంగా పనిచేస్తున్నావు అని పొగుడుతూ వెనకాల వీడికి అస్సలు పని రాదు అని ప్రచారం చేస్తారు. ఇలాంటి ద్వంద్వ స్వభావమున్న వ్యక్తులతో మీరు కలిసి పనిచేయాల్సి రావచ్చు. అందువల్ల ఆఫీసులో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ ఇష్టకష్టాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు లేదా మరో కంపెనీకి మారాలనే ఆలోచనలు ఆఫీసులో తోటి ఉద్యోగులతో పంచుకోవడం తక్షణమే ఆపేయండి. మీ పని మీరు సైలెంట్గా ఎవరితోనూ వివాదాలకు పోకుండా చేసుకుపోవడమే ఇప్పుడు మీకు శ్రీరామరక్ష. ఆఫీసులో స్నేహాలు కేవలం ఆఫీసు గేటు వరకే పరిమితం చేయండి. వాటిని ఇంటి వరకు తీసుకురాకండి. ఇక వ్యాపారం చేసే సింహరాశి వారి విషయానికి వస్తే మార్కెట్లో మీకు విపరీతమైన పోటీ ఎదురవుతుంది. మీ పక్కన ఉంటూనే మీ వ్యాపార రహస్యాలను, మీ కస్టమర్ల వివరాలను, మీ పెట్టుబడి ప్రణాళికలను ప్రత్యర్థులకు చేరవేసేవారుంటారు. కొన్నిసార్లు మీరు ఎంతో నమ్మిన మీ వ్యాపార భాగస్వాములే మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేసే పరిస్థితులు కూడా జ్యోతిష్యరీత్యా గోచరిస్తున్నాయి. మీరు వారిని పూర్తిగా నమ్మి అన్ని బాధ్యతలు అప్పగిస్తే వారు లెక్కల్లో అక్రమాలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి పత్రాలు పూర్తిగా చదివిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. కేవలం మాట మీద నమ్మకంతో పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ అస్సలు చెయ్యకండి. ₹1 లావాదేవీ అయినా సరే ప్రతిదీ లిఖితపూర్వకంగా, చట్టబద్ధంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. వ్యాపారంలో మొహమాటాలకు పోతే చివరకు మీరే నష్టపోవాల్సి వస్తుంది. వ్యాపారం అనేది ఎప్పుడూ స్పష్టమైన లెక్కలతో నడవాలి తప్ప కేవలం గుడ్డి నమ్మకాల మీద ఆధారపడితే అది ఎప్పటికైనా మీకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. ఆర్థిక మరియు ఆరోగ్య వ్యవహారాలలో సింహరాశి వారు ప్రస్తుతం అడుగడుగునా అనుక్షణం ఆచితూచి అడుగులు వేయాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. ఎక్కడో ఏదో పథకంలో పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని, రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవచ్చని ఎవరూ మాయమాటలు చెబితే నమ్మి మీరు పగలు రాత్రి ఎండనక వాననక కష్టపడి రక్తం చిందించి సంపాదించిన డబ్బును గుడ్డిగా పెట్టుబడిగా పెట్టకండి. ఇలాంటి మోసపూరిత స్కీముల్లో చేరి ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం అనే విషయం మీరు గ్రహించాలి. మీ దగ్గర డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నప్పుడు మీ చుట్టూ ఈగల్లా తిరిగే బంధువులు, స్నేహితులు రేపు మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకు సహాయం అవసరమైనప్పుడు కనీసం మీ ముఖం కూడా చూడరు సరికదా, దారిలో ఎదురైనా పలకరించకుండా వెళ్ళిపోతారు. ఫోన్ చేసినా బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఈ నిజాన్ని మీరు మనసులో బలంగా నాటుకోండి. అందుకే మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల ఉన్నత చదువుల కోసం లేదా మీ వృద్ధాప్యం కోసం కొంత డబ్బును ఖచ్చితంగా పొదుపు చేయడం నేర్చుకోండి. అనవసరమైన ఆర్భాటాలకు, నలుగురిలో గొప్ప కోసం పోయి అప్పులు చేసి మరీ ఖర్చులు పెంచుకండి. మీరు ఈరోజు డబ్బును కాపాడితే రేపు ఆ డబ్బే మిమ్మల్ని కాపాడుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే చుట్టూ జరుగుతున్న ఈ ప్రతికూల పరిణామాల వల్ల
మీ వాళ్లే మీకు ఎదురు తిరగడం వల్ల సింహరాశివారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మనసులో బాధను బయటకు చెప్పుకోలేక కుమిలిపోతారు. అధిక ఒత్తిడి వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా చూసుకోవడం మంచిది. మిమ్మల్ని ఏమాత్రం అర్థం చేసుకోని వారి గురించో, మీకు నమ్మకద్రోహం చేసిన వారి గురించో, మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారి గురించో పదే పదే రాత్రంతా ఆలోచించి మీ అమూల్యమైన ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకోకండి. ఆరోగ్యమే మహాభాగ్యమని గ్రహించండి. రేపు మీకు అనారోగ్యం వస్తే ఆ ద్రోహులు వచ్చి మీకు సేవ చెయ్యరు. మీ జాగ్రత్తలో మీరు ఉంటూ సరైన పౌష్టికాహారం, కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోండి. మీ శరీరం మరియు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఈ సమయంలో మీకు ఎంతో అవసరం. మీకు నచ్చిన పనులు చేయడం, మంచి పుస్తకాలు చదవడం లేదా మీకు ప్రశాంతతని ఇచ్చే సంగీతం వినడం లాంటివి చేస్తూ మీ ఒత్తిడిని జయించండి. ఇక ప్రేమ, వివాహ విషయాలలో కూడా కొన్ని ఊహించని, గుండెను మెలిపెట్టే అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చూసే మూడవ వ్యక్తి ప్రవేశించడం వల్ల లేనిపోని అనుమానాలు, సమస్యలు వస్తాయి. అది ఎవరైనా కావచ్చు. మీ బంధువులో లేదా పక్కింటివారో లేదా మీ స్నేహితులో ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. మీ భాగస్వామికి గతంలో కంటే ఎక్కువ సమయం కేటాయించండి. వారి మనసులోని మాటను ఓపికగా వినండి. వారి కష్టాలను అర్థం చేసుకోండి. కేవలం బయటి వ్యక్తులు చెప్పే మాటలు విని అపోహలతో మీ అందమైన దాంపత్య జీవితంలో లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకండి. చిన్న చిన్న గొడవలను భూతద్దంలో చూడకుండా ఇద్దరూ కలిసి కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకుని మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. బంధం అనేది నమ్మకం అనే పునాది మీద నిలబడుతుంది. ఆ నమ్మకాన్ని ఎవరికోసమూ వమ్ము చేసుకోకండి. ఇలాంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల నుండి సురక్షితంగా బయటపడడానికి ఈ మానసిక క్షోభను, శత్రువుల ఆలోచనలను సమర్థవంతంగా జయించడానికి మనకు ఆధ్యాత్మిక మార్గమే అత్యంత గొప్ప శరణ్యం. మీరు ఎంత ధైర్యవంతులైనా, ఎంతటి ఆత్మవిశ్వాసం కలవారైనా సరే దైవబలం తోడైతేనే ఎలాంటి ఆటంకాన్నైనా, ఇబ్బందికైనా మీరు సులభంగా ఎదురొడ్డి నిలబడగలరు. మీ కంటికి కనిపించని శత్రువుల కన్నా మిమ్మల్ని కాపాడే దైవశక్తి చాలా గొప్పది. సింహరాశికి అధిపతి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు. కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలోనే నిద్రలేచి స్నానమాచరించి సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పఠించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు అద్భుతమైన ఆత్మవిశ్వాసం, ముఖంలో గొప్ప తేజస్సు, శరీరంలో సానుకూల శక్తి కలుగుతాయి. ఈ ఆరాధన మీలో ఆత్మవిశ్వాసాన్ని, మానసిక బలాన్ని పెంచుతుంది. అలాగే ప్రతి సోమవారం నియమనిష్టలతో దగ్గరలోని శివాలయానికి వెళ్ళి సాక్షాత్తు ఆ పరమశివుడికి మీ 2 చేతుల మీదుగా బిల్వపత్రాలతో పూజ చేసి జలాభిషేకం చేయండి. ఆ కైలాసపతి నిరంతర ఆరాధన వల్ల మీ అల్లకల్లోలమైన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మీపై జరిగే ఎటువంటి ప్రతికూల ప్రభావాలైనా ఆయన దయ వల్ల దరిచేరవు. వీటితో పాటు నవగ్రహాల అనుగ్రహం మరియు గ్రహ సంబంధిత దోషాల నివారణ కోసం ప్రతి శనివారం తప్పనిసరిగా నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాజన చేయండి. మీ శక్తి మేర మీకు ఉన్నంతలో గుడి దగ్గర ఉండే పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి కొద్దిగా ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం అలవాటు చేసుకోండి. నిస్వార్థంగా దానం చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం దక్కుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొంతసేపు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ ఇష్టదైవ నామాన్ని లేదా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం చేయండి. నేను చెప్పిన ఈ సానుకూల ఆధ్యాత్మిక పరిహారాలు మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని మార్చేసి మీకు మరియు మీ కుటుంబానికి ఒక అదృశ్య రక్షక కవచంలా నిలుస్తాయి. దైవ ప్రార్థన మీ మనసుకు అపారమైన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, సింహరాశి వారు ఎప్పటికీ ఓడిపోరు. ఒకవేళ ఏ పరిస్థితిలోనైనా ఒక అడుగు వెనక్కి వేసినా అది కేవలం భవిష్యత్తులో మరింత వేగంగా, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు దూకడానికి అని మీరు బలంగా నమ్మాలి.
మీ జీవితంలో గతంలో మీరు ఎన్నో కష్టాలు, ఎన్నో ఊహించని సవాళ్లు, ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో ఇబ్బందులు చూశారు. వాటన్నింటినీ మీరు ఒంటరిగాని అత్యంత ధైర్యంగా దాటి ఈరోజు ఈ స్థాయికి వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు ఎదురవుతున్న ఈ అడ్డంకులు, మీ ప్రగతిని అడ్డుకోవాలని చూస్తున్న ఆ వ్యక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీలో అనంతమైన ధైర్యం, కడదాకా పోరాడే ఒక యోధుడి గుణం దాగి ఉన్నాయి. మీ మీద మీకు అచంచలమైన నమ్మకం ముఖ్యం. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. అలాగే మిమ్మల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడే ఆ భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంచండి. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. అలాగే మీకు కూడా ఖచ్చితంగా అద్భుతమైన, అత్యంత సంతోషకరమైన మంచి రోజులు రాబోతున్నాయి. మీ కష్టానికి, మీ పట్టుదలకు, మీ నిజాయితీకి తగ్గ గొప్ప ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. ఈ వీడియో ద్వారా నేను చెప్పిన విషయాలు మీరు సరైన కోణంలో, పాజిటివ్ దృక్పథంతో అర్థం చేసుకుని, మీ జీవితంలో జరుగుతున్న వాస్తవాలకు అన్వయించుకొని ఒక సానుకూలమైన మార్పు తెచ్చుకుంటారని, శత్రువుల పట్ల, కపట మిత్రుల పట్ల మరింత అప్రమత్తంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీడియో చివరగా నా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇందులో నేను చెప్పిన విషయాలు మీ జీవితానికి ఎక్కడో ఒక చోట ముడిపడి ఉన్నాయని మీకు నిజమే అనిపిస్తే, దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీ తోటి సింహరాశి వారందరితో, మీ కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో ఈ వీడియోను షేర్ చేసుకోండి. తద్వారా వారు కూడా జాగ్రత్త పడతారు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, ఈ సారాంశం మీకు ఎలా అనిపించిందో, మీ జీవిత పరిస్థితులకు ఏ విధంగా అన్వయమయ్యిందో కింద కమెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సుదీర్ఘంగా తెలియజేయండి. అలాగే అత్యంత భక్తితో భగవంతుణ్ణి స్మరిస్తూ ఓం నమఃశివాయ అని కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు, మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా, సిరి సంపదలతో, ఎటువంటి లోటు లేకుండా, పరిపూర్ణమైన ఆరోగ్యంతో, శాంతితో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి మనసారా సదా ప్రార్థిస్తున్నాను. సర్వీజన సుఖినో భవంతు.